తారీఖున వారు హైదరాబాద్ నుండి బుల్లెట్ బండి మీద రాజమండ్రి వస్తుండగా కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఆకస్మిక మరణం చెందడం జరిగింది. వారి శవం బాడీ రోడ్డు పక్కన పడున్నప్పుడు దాని తీరు చూస్తే అది అనుమానాస్పద మృతిగా పరిగణించడం జరిగింది. క్రైస్తవ లోకం అంతా పాస్టర్లు నాయకులు నమ్మేది ఏంటంటే అది మామూలు మృతి కాదు, హత్య అని భావిస్తున్నారు. అంచేత దీన్ని సమగ్ర విచారణ జరిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు, మన హోమ్ మినిస్టర్ గారు హరితమ్మ గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నమెంట్ ఈ విషయంలో ప్రవీణ్ గారి విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తీసుకుని దీన్ని సమగ్ర దర్యాప్తు జరిగించి ఇలాంటి సంఘటనలు మరలా తిరిగి జరగకుండా క్రైస్తవ లోకానికి మా రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎందుకంటే మన దేశం లౌకిక దేశం. మతస్వి అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టంలో మరి ఆయన తెలియజేసింది ఏంటంటే ప్రతి భారత పౌరుడు కూడా ఎవరు ఇష్టం వచ్చిన దైవాన్ని వారు కొలుసుకోవచ్చు, పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు అని చెప్పారు. అంచేత మరి ఒక మతస్థులు హింసించడం కానీ, ద్వేషించడం కానీ, లేకపోతే ఇలాంటి హత్యలు జరిగించడం కానీ చేసేటువంటి సంస్కృతి మన దేశంలో కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ ప్రవీణ్ పగడాల వీరి యొక్క హత్య మొట్టమొదటి హత్య. ఆయనే యేసు ప్రభు కొరకు మరణించిన మొదటి సాక్షి. అంచేత మా విన్నపం పాయకరాపేట మండల్ పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న పాస్టర్లు, దైవ సేవకులము, వేలాది మంది క్రైస్తవులు, విశ్వాసులమైన మేము మరొకసారి మన హోంమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని దయచేసి శ్రద్ధ తీసుకుని ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి మా క్రైస్తవ లోకానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా హత్య జరిగించినట్లయితే వారిని పట్టుకుని వారిని శిక్షించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ పీస్ ర్యాలీకు మరి వచ్చినటువంటి వేలాది మంది క్రైస్తవ లోకం మండలంలో ఉన్న ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, క్రైస్తవ భక్తులమైన మేమందరము ఈవేళ ఈ పీస్ ర్యాలీ యేసయ్య నామములో జరిగిస్తున్నాం. వీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆల్సో ద మీడియా మిత్రులకు కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. అలాగే మరి మా పెద్దలు శ్రీ కేరీ గారు, పల్లా కేరీ గారు, అలాగే నెలపతి అర్జునరావు గారు, అలాగే పెద్దపాటి మేఘరంజన్ గారు, వీరు ముగ్గురు ఆధ్వర్యంలో మాకు ఈ రెండు గ్రామాల్లో కూడా ఏ కష్టం వచ్చినా ముఖ్యంగా కేరీ గారే వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ఈ మంచి ర్యాలీ, పీస్ ర్యాలీ జరిపించడం మంచిదని వారు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు దేవుడి యొక్క మరి ప్రేరేపణ మేరకు ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాం. దేవుడి ర్యాలీని దీవించును గాక.